బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించడంపై సామాన్యులు సైతం మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, పాలకుల్లోని లోపాలను ఎత్తి చూపితే సానుకూలంగా స్పందించి సరిచేసుకోవాలి, కానీ ఇలా వేటు వేయడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు. సాక్షి కేఎస్ఆర్ లైవ్ షోకు గుంటూరు నుంచి శ్రీదేవి అనే మహిళ ఫోన్ చేసి ఐవైఆర్కు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మాత్రం ఐవైఆర్ గారికి అన్యాయం జరిగింది అనేదానికన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఒక మేధావికి అన్యాయం జరిగింది ఖచ్చితమండి. అన్యాయం ఆయనకు ఒక్కరికి జరగడం కాదండి, జరిగింది తెలివితేటలకు జరిగింది. ఈ రోజున ప్రతి బ్రాహ్మణ ఇంట్లో ఒక ఉత్తరం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు మాకు మా పిల్లాడికి ఫీజు పంపించారు, మా మనవడికి ఫీజు పంపించాడు అనే విధంగా ప్రతి ఇంట్లో కూడా లెటర్ ఉంది. ఆ లెటర్ చంద్రబాబు నాయుడు గారు పంపించలేదు అనే విషయం నిన్న తెలిసింది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారే పంపించారు అని అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితి ఉంటే ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కనబడే పరిస్థితి ఐవైఆర్ గారికి తీసుకొస్తే ఈ రోజున ఐవైఆర్ గారు ఏదో చేయటం లేదు అంటే బయటకు వచ్చి బాహ్యాటంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అని చెప్పి మెడ మీద కండువా వేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి రిటైర్ అయిన ఆయనకి, అంత పెద్ద స్టేచర్ ఉన్న ఆయనకి అవసరం లేదు. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్లు అంటే ఈ విధంగా జనం అనుకుంటున్నారు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియచేయడానికి షేర్ చెయ్యొచ్చు. అంతేగాని ఆ షేర్ చేసిందే తప్పు, నువ్వు షేర్ ఎందుకు చేశావు, వాడెవడో నన్ను తిడుతుంటే నువ్వు షేర్ చేసావు ఏమిటంటే నీ దాకా చేరడానికి మామూలు సామాన్య కార్యకర్త ఎవడో షేర్ చేస్తే, సామాన్య వ్యక్తి ఎవరో పోస్ట్ పెడితే అది మన దాకా చేరదు. ఒక్కోసారి పెద్ద పెద్ద నాయకుల దాకా చేరదు, సీఎంల దాకా చేరదు. ఇటువంటి ఐవైఆర్ గారు లాంటి వాళ్ళు కనుక షేర్ చేస్తే అది పెద్ద వాళ్ళ దాకా చేరుతుంది. అందుకంటే షేర్ చేసి ఉండొచ్చు ఆయన అనేది ఎందుకని ఆలోచన లేదు. ఒకవేళ ఐవైఆర్ గారు కనుక తప్పు చేశారు అని అనుకుంటే ఆయన్ని పిలిచి ఏమండి ఎందుకు చేశారని, అంతేగాని బ్రాహ్మణులందరికీ నువ్వు సరిగ్గా చేయటం లేదు, లేకపోతే ఆయన మీద మాకు చాలా గౌరవం ఉంది కానీ మేము సడన్ గా మేము ప్రెస్ మీట్ లో మేము మిమ్మల్ని పీకేస్తున్నాము అని చెప్పి అంటాం అనేది అసలు అటువంటి భావమే చాలా అసహ్యంగా ఉంది. ఇప్పుడు అంత పెద్ద ఆయన, అంత కష్టపడే వ్యక్తి, అంత నిస్వార్థమైన వ్యక్తి ఒక్క రూపాయి ఆయన తీసుకుంటున్నారు అని అంతకు ముందు మేము పేపర్లో చదివాం. ₹1 తీసుకునేటటువంటి వ్యక్తి ఏమీ ఆశించకుండా చేస్తున్నారు. ఒకవేళ నిజంగా పునరావాసం కల్పించాలనుకుంటే, రాజకీయ పునరావాసం కల్పించాలి, ఎవరికన్నా వేరే వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాలి అని అనుకుంటే ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వచ్చండి.